హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం డి అక్షరం గురించి తెలుసుకుందాం. ఇది వర్ణమాలలో 4వ అక్షరం. మీ పేరులో మొదటి అక్షరం డి ఉంటే ఆ వ్యక్తులు నర్మగర్భంగా గోపనీయంగా ఉంటారు. ఎందుకంటే ఈ అక్షరం పూర్తిగా మూసివేయబడి ఉంది. స్వంత నిర్ణయాలపై నమ్మకం కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం, సంకల్ప బలం కలిగి ఉంటారు. సంపూర్ణ తత్వం కలిగి ఉంటారు. ముక్కుసూటిగా ఉండి ఎదుటివారిని కూడా అదే కోరుకుంటారు. కష్టపడి పనిచేసే గుణం కలిగి ఉంటారు. ధైర్యంగా ఉండి అపజయాలకి కుంగిపోకుండా ధైర్యంతో మరలా ప్రయత్నించి విజయం సాధిస్తారు. పని రాక్షసులుగా ఉంటారు. శారీరక దారుఢ్యం, మానసిక బలం కలిగి ఉంటారు. ఆధునిక భావాలు కలిగి ఉండి ఎంతో ఆత్మబలంతో ఆత్మస్థైర్యంతో ఉంటారు. అలాగే డి అక్షరం స్నేహితులు తక్కువ కానీ అందరికీ సాయం చేయాలనుకుంటారు. ఎంత వ్యతిరేకత ఎదురైనా విజయం సాధిస్తారు. ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వారికి అభివృద్ధి ఆలస్యంగా వస్తుంది. వీరిపై అనవసరమైన అపనిందలు వస్తాయి. చూశారుగా డి అక్షరం యొక్క జీవితం ఎలా ఉండబోతుందో. మరి మీ పేరులో మొదటి అక్షరం డి అయితే మేము చెప్పిన లక్షణాలు మీలో ఉంటే మాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపటి వీడియోలో పేరులోని మొదటి అక్షరం ఈ అయితే వారి యొక్క గుణగణాలు, వారి యొక్క జీవితం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం డి అక్షరం గురించి తెలుసుకుందాం. ఇది వర్ణమాలలో 4వ అక్షరం. మీ పేరులో మొదటి అక్షరం డి ఉంటే ఆ వ్యక్తులు నర్మగర్భంగా గోపనీయంగా ఉంటారు. ఎందుకంటే ఈ అక్షరం పూర్తిగా మూసివేయబడి ఉంది. స్వంత నిర్ణయాలపై నమ్మకం కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం, సంకల్ప బలం కలిగి ఉంటారు. సంపూర్ణ తత్వం కలిగి ఉంటారు. ముక్కుసూటిగా ఉండి ఎదుటివారిని కూడా అదే కోరుకుంటారు. కష్టపడి పనిచేసే గుణం కలిగి ఉంటారు. ధైర్యంగా ఉండి అపజయాలకి కుంగిపోకుండా ధైర్యంతో మరలా ప్రయత్నించి విజయం సాధిస్తారు. పని రాక్షసులుగా ఉంటారు. శారీరక దారుఢ్యం, మానసిక బలం కలిగి ఉంటారు. ఆధునిక భావాలు కలిగి ఉండి ఎంతో ఆత్మబలంతో ఆత్మస్థైర్యంతో ఉంటారు. అలాగే డి అక్షరం స్నేహితులు తక్కువ కానీ అందరికీ సాయం చేయాలనుకుంటారు. ఎంత వ్యతిరేకత ఎదురైనా విజయం సాధిస్తారు. ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వారికి అభివృద్ధి ఆలస్యంగా వస్తుంది. వీరిపై అనవసరమైన అపనిందలు వస్తాయి. చూశారుగా డి అక్షరం యొక్క జీవితం ఎలా ఉండబోతుందో. మరి మీ పేరులో మొదటి అక్షరం డి అయితే మేము చెప్పిన లక్షణాలు మీలో ఉంటే మాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపటి వీడియోలో పేరులోని మొదటి అక్షరం ఈ అయితే వారి యొక్క గుణగణాలు, వారి యొక్క జీవితం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో